నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలోని సుప్రసిద్ధమైన శక్తి క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న దివ్య క్షేత్రం బాసర. నిర్మల్ జిల్లాలో కొలువై ఉన్న ఈ సుప్రసిద్ధమైన శక్తి క్షేత్రంలో సరస్వతీమాత మహాకాళి, మహాలక్ష్మి స్వరూపాల శక్తిని కలుపుకొని త్రిశక్తి రూపిణిగా విరాజిల్లుతూ జ్ఞాన సరస్వతి అయి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఈ దివ్య క్షేత్రంలో కొలువై ఉన్న ఈ త్రిమాతల మూర్తులను వ్యాస భగవానుడు స్వయంగా ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత. ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. సకల విద్యాప్రదాయిని, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీమాత జ్ఞాన సరస్వతిగా కొలువైన దివ్యక్షేత్రం బాసర. పచ్చటి ప్రకృతి ఒడిలో శోభాయమానమైన దివ్య కాంతులను విరజిమ్ముతూ పవిత్ర గోదావరి నదీ తీరాన ఉన్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు అనంతమైన జ్ఞానాన్ని, సిరి సంపదలను అనుగ్రహిస్తున్న శక్తి క్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రంగా భాసిల్లుతోంది. మాణిక్య వీణాముపలాలయతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగే మాతంగ కన్యాం మనసా స్మరామి. సాక్షాత్తు నారాయణ స్వరూపమైన వేద వ్యాసుడు నిలిచి జ్ఞాన సరస్వతిని కొలిచిన పుణ్యక్షేత్రం బాసర. ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడు తపస్సు చేసుకున్న కారణంగా భాస్కర తీర్థంగా భాసిల్లుతోన్న దివ్యధామం బాసర. ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన ఈ పుణ్యక్షేత్రాన్ని వేదవ్యాసుడు నిర్మించిన పురము. అంటే వ్యాసపురిగా పురాణ కాలంలో వ్యవహరించేవాళ్లు. అది కాలక్రమంలో వాసరగా, బాసరగా ప్రసిద్ధి పొందింది. పరమ పావనమైన ఈ క్షేత్రంలో వేదవ్యాసుడు జ్ఞాన సరస్వతిని ప్రతిష్ఠించి ఆరాధించాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. శ్రీ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయము అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రము, సిద్ధక్షేత్రము. ఈ క్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వ్యాస మహర్షికి కురుక్షేత్ర సంగ్రామం జరిగిన తర్వాత వారికి ఒక మనోవేదన కలిగింది. ఆ మనోవేదనతో వారు సతమతం అవుతున్నప్పుడు ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం వైపు గోదావరి తీరం ఉన్నటువంటి క్షేత్రాలను పయనిస్తూ ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఇది దండకారణ్య ప్రదేశము. వారికి ఇక్కడ ఒక రకమైనటువంటి మానసిక ఉల్లాసం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత ఆ మనోవేదన నుంచి కొద్ది ఉపశమనం పొందిన తర్వాత వారు అమ్మవారి యొక్క జపాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క తపస్సు చేసిన తర్వాత వారు దీప జ్యోతి రూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా ఆ దీపజ్యోతిని మాట్లాడే విధంగా ఆ తపశ్శక్తితో చేసిన తర్వాత అమ్మవారు వారికి ఒక రకమైనటువంటి ఉపదేశం ఇస్తారు. మీరు ఇక్కడ అమ్మవారి యొక్క తపోక్షేత్రము, అరణ్య ప్రదేశము, జనావాసం లేనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ మీరు మీ స్వహస్తాలతో అమ్మవారి యొక్క క్షేత్రాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి అమ్మవారి యొక్క ఉపదేశము. ప్రతినిత్యం గోదావరి వెళ్ళి ఇసుక తెచ్చి పెట్టేది. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఆ యొక్క తపశక్తితో ఇక్కడ ముగ్గురు అమ్మవారు వెలిసినారు. ఆ అమ్మవారిలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. యావత్ భారతదేశంలో సరస్వతి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి బాసర సరస్వతి క్షేత్రము భక్తులకు ఎంతో రమణీయంగా ఉండు అమ్మవారి యొక్క ఆశీస్సులు భక్తులు పొందుతున్నారు.
సత్వ రజస్తమో గుణాలకు ముగ్గురమ్మలు ప్రతీకలు. సరస్వతి సత్వగుణ స్వరూపిణి. ఘంటాశూల హలాని శంఖమునలే చక్రం ధనుస్సాయకాన్. హస్తబ్జైర్దదధితిం ఘనాంసు విలసత్ సీతాతుల్య ప్రభాన్. గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం. మహాపూర్వం అత్ర సరస్వతీం అనుభజేమి శుంభాది దైత్యార్థినీం అంటూ అమ్మని స్తుతిస్తే ఈ ప్రపంచంలో మనకి కరతలామలకం కాని శక్తంటూ లేదు. మేరుతంత్రం ప్రకారం సరస్వతికి 7 రూపాలున్నాయి. అవి చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘటా సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహాసరస్వతి. వ్యాసక్షేత్రమైన ఈ బాసరలో తల్లి జ్ఞాన సరస్వతిగా భాసిల్లుతోంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవీ నమో నమః. శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. శారద నిలయం, జ్ఞానానికి మూలం, అక్షరక్షేత్రం ఈ బాసర తీర్థం. ముఖ్యంగా వేదవ్యాసుల వారు ప్రతిరోజు గోదావరికి వెళ్ళి 3 పిడకల ఇసుక తీసుకువచ్చి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో ఈ స్థలంలో అమ్మవారిని ఇక్కడ స్థాపించారు. కాబట్టి ఈ క్షేత్రానికి బాసర క్షేత్రంగా, వ్యాసతీర్థంగా, వ్యాసపురి క్షేత్రంగా దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఈ బాసర క్షేత్రంలో త్రివేణి సంగమం ఉంది. గోదావరి నది, మంజిరా నది, పసుపు వాగు యొక్క సంగమంతో ఈ త్రివేణి సంగమంలో ఈ అమ్మవారు వేదించారు కాబట్టి దీన్ని ఉత్తర వాహినిగానే పిలుస్తారు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే. వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే. సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే. ఇసుకతో చేసిన విగ్రహం కావడం వల్ల ఇక్కడ అమ్మని నిత్య పూజాదికాలతో సేవించుకోవడమే తప్ప అభిషేకం చేసే సంప్రదాయం లేదు. వ్యాస భగవానుడు ఇక్కడ చాలా కాలం పాటు తపమాచరించాడని స్థల పురాణం చెబుతోంది. ఆ సమయంలోనే ఆయన తన తపోశక్తిని ధారపోసి మరీ లోక కళ్యాణార్థం ఇక్కడ త్రిమాతల్ని ప్రతిష్ఠించాడు. ఇసుకతో వ్యాస భగవానుడు ఈ ప్రతిమల్ని రూపొందించి ప్రతిష్ఠించాడు కనుక ఇక్కడ కొలువయ్యున్న త్రిమాతల మూలమూర్తులు సైకత రూపాలుగా మనకు దర్శనమిస్తాయి. మహాలక్ష్మివి సిరిధరహాసిని శ్రీవరలక్ష్మి మాధవి మాధురే. శ్రీ మహాలక్ష్మివి సిరిధరహాసిని. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాస మహర్షి మందిరం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువు తీరిన వ్యాస మహర్షి పాలరాతి విగ్రహం నిశ్చలంగా నిరంతరం అమ్మని ధ్యానిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆలయంలో గర్భగుడికి ఎదురుగా ఉన్న మంటపంలో జ్ఞాన సరస్వతీ మాత ఉత్సవ విగ్రహ దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న పీఠంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాల్ని ఉంచి ప్రత్యేక అర్చనలు, కుంకుమ పూజలు చేస్తారు. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా పూజితా. సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. వ్యాస ప్రతిష్ఠితం కావటము వల్ల ఈ దివ్య క్షేత్రాన్ని బాసరా అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు బాసరాగా మారింది. చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యత గల ఈ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టి అమ్మను కొలిచిన భక్తులకు అపారమైన జ్ఞానం వరదానంగా లభిస్తుందని విశ్వాసం. గర్భాలయంలో ఉన్న మూల విరాట్టు శ్రీలక్ష్మి, శ్రీ మహాకాళి శక్తులను సమీకరించుకొని కొలువైన
సరస్వతీ మాత. గర్భాలయంలో సరస్వతీ మాత విగ్రహానికి పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొలువై ఉండడం ఇక్కడి విశిష్టత. అంబా శాంభవి చంద్రమౌళి ప్రబల వర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయన కాత్యాయని భైరవి. ఇదే ప్రాంగణంలో మరో చోట కొలువు తీరి ఉన్న మహంకాళీదేవి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. శారద లలితా వాణి భారతి సుందరాపర రమాకాళి భగవతి చారు వీణ జ్ఞానసుధ గాయత్రి శాంకరీ సుధ మునివంద్య నిషేవిత సంపత్కరీ సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మను ప్రార్థించి తరిస్తారు. ఈ పావన క్షేత్రంలో అడుగుపెట్టిన భక్తకోటి ముందుగా ఉత్తర వాహిని అయిన పవిత్ర గోదావరిలో స్నానమాచరించి పాప పంకిలాన్ని వదిలించుకుని పునీతులై మొట్టమొదటిగా సుందరేశ్వర స్వామిని దర్శించుకుంటారు. నేరుగా సూర్యకిరణాలు శివలింగంపై పడడం ఈ ఆలయానికున్న ప్రత్యేకత. అందువల్లే ఈ స్వామిని సూర్యేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే. బాసరలో సరస్వతి ఆలయం ప్రాంగణమంతా సుందరమైన సుమధురమైన దివ్య పరిమళ సుగంధ పుష్పాలు లతలు వృక్షాలతో శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉన్న అతి పురాతనమైన ఈ రావి వేప చెట్లు యుగాల నాటికి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. భక్తుల కోరికల్ని నెరవేర్చే కల్పతరువులుగా ఈ వృక్షాలు ఈనాటికి భాసిల్లుతున్నాయి. అపారమైన జ్ఞాన నిధిని నిష్కల్మషంగా తనను కొలిచే భక్తులకు అనుగ్రహించే వరదాయిని జ్ఞాన సరస్వతి. వ్యాసుడు కాళిదాసు లాంటి మహామహులెందరినో అమ్మ కరుణించి వారికి అపారమైన జ్ఞానరాశిని వరదానంగా ప్రసాదించిన కరుణా వరుణాలయ అమ్మ. నిత్యం ఎందరెందరో తమ చిన్నారుల్ని అపారమైన జ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దడానికి బాసర క్షేత్రానికి తరలి వస్తారు. ఇక్కడ అమ్మ సన్నిధిలో అక్షరాభ్యాసం చేయిస్తారు. దేవదేవి అయిన సరస్వతీ కటాక్షం తమ బిడ్డలపై అపారంగా వర్షించాలని కోరుతూ భక్తి రసభరితమైన హృదయంతో ముకుళిత హస్తాలతో అమ్మను ప్రార్థిస్తారు. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇద్దరు పిల్లలు మాకు 13 ఏళ్ళు 9 ఏళ్ళు. వీడి అక్షరాభ్యాసం ఇక్కడే జరిగింది. రెండోవాడు అక్షరాభ్యాసం ఇక్కడ చేయలేకపోయాము. అప్పుడు యూఎస్లో ఉండేవాళ్ళం. లాస్ట్ ఇయర్ వెనక్కి తిరిగి వచ్చేసాము. వీడు మళ్ళీ దర్శనం చేసుకుందామని వచ్చాం. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ దర్శనానికి రాగలిగినందుకు. ధన్యవాదాలు. దీన్ని వేదశిల అంటారు. ఈ శిలలో అమ్మవారి ఆభరణాలు ఉన్నాయన్నది భక్తుల విశ్వాసం. దీన్ని మరో రాతితో కొట్టి చూస్తే లంకె బిందెల మీద కొట్టినట్టుగా ఖంగుణ మోగడం ఈ శిల ప్రత్యేకత. పురాణ ప్రసిద్ధమైన ఈ దివ్యక్షేత్రంలో అనేక మంది దేవతలు ఋషులు మునులు సిద్ధులు యోగులు తపమాచరించి జ్ఞాన సరస్వతి కటాక్షాన్ని పొందారని స్థల పురాణం చెబుతోంది. అలా అమ్మను కొలిచి సేవించుకున్న వారికి గుర్తుగా ఈ దివ్యక్షేత్రంలో ఎన్నో తీపి గుర్తులు ఈనాటికి ఇంకా మిగిలి ఉన్నాయి. భక్తులు ఈ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టిన క్షణంలోనే ఓ దివ్యమైన అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందటం ఇక్కడ విశేషం. పరమ పావనమైన ఈ దివ్య క్షేత్రంలో అనేక మంది దేవుళ్ళు దేవతలు ఋషులు మునులు సిద్ధులు తపస్సు చేశారు. వారి పేర్ల మీదుగా ఇక్కడ ఇంద్రతీర్థం శివతీర్థం గణేశ తీర్థం సూర్యతీర్థం వ్యాసతీర్థం వాల్మీకి తీర్థం దత్తాత్రేయ తీర్థం విష్ణు తీర్థం వెలిశాయి. ఈ తల్లి కరుణా కటాక్షాల్ని సంపాదించిన తర్వాతనే వాల్మీకి మహర్షిగా మారి రామాయణ మహాకావ్యాన్ని రాయగలిగాడు.
జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో మరోవైపున దత్తమందిరం కనిపిస్తుంది. సాక్షాత్తు దత్తాత్రేయుడు సరస్వతి కటాక్షం కోసం ఈ దివ్య క్షేత్రానికి వచ్చి తపమాచరించి అమ్మలగన్నయమ్మని ప్రసన్నం చేసుకుని ఆ తల్లి కటాక్షానికి పాత్రుడయ్యాడు. మహమ్మదీయులు దండయాత్రలు చేసినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్లి 3 సార్లు గోదావరిలో పడేశారట. అప్పుడు అమ్మ తనంతట తానుగా నడిచి వచ్చి తిరిగి గర్భాలయంలో ఆసీనురాలైందని స్థల పురాణం చెబుతోంది. బాసర క్షేత్రంలో కొలువైన సరస్వతి శక్తి అంతటి అమోఘమైనది. సరస్వతీం తామను నౌమి వాచాం వాచప్రదాం హంసవరాధిరూఢాం ముక్తామణిద్యోతిత కంఠహారాం భాగ్యైకలభ్యాం పరమాం పవిత్రం శ్రీకంఠ శక్తిత్రయా శోభమానాం దసర సూర్యేణ కృతానురూపాం పంచారవాసాం ధృత ఖడ్గహస్తాం నమామితాం జాడ్యజరా వినాశినీం అంటూ జ్ఞానదాత్రి బాసర క్షేత్ర నిలయమైన జ్ఞాన సరస్వతిని ప్రార్థిస్తే మనలోని అజ్ఞానాంధకారాలు పటాపంచలైపోతాయి, మేధస్సు పెరుగుతుంది, అజరామరణ భయం తొలుగుతుంది. సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయవాసిని మాం పాహి మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని. బాసర పవిత్ర క్షేత్రంలో వేదవ్యాస మహర్షి తపస్సు చేసుకున్న గుహని మనం ఇప్పటికీ చూడొచ్చు. ఈ గుహ కొండ మీద ఉంటుంది. ఒక్క మనిషి మాత్రం అతి కష్టం మీద లోపలికి వెళ్ళగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీమాత సాక్షాత్కారం కలిగిందని పురాణవచనం. గుహలో వేదవ్యాస మహర్షి విగ్రహం, ఆయన అర్చించిన సరస్వతీ స్వరూపం రెండూ దర్శనమిస్తాయి. సరస్వతీమాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఇక్కడ అమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏటా శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఆలయంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల ప్రతిరూపమైన జ్ఞాన సరస్వతిని కొలుచుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించిన భక్తుల భాగ్యమే భాగ్యం. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల వరకు 4 వేదాలు, 18 పురాణాలతో, చతుషష్ఠి కళలతో జ్ఞాన సరస్వతికి ప్రత్యేకంగా పూజ చేస్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజున అంటే మూలా నక్షత్రాన జ్ఞాన సరస్వతి అలంకారం ఉంటుంది. 64 కళల్లో నైపుణ్యం ఉన్న ఎంతోమంది విద్వాంసులు ఈ తల్లిని దర్శించుకుని పునీతులయ్యేందుకు ఏటా క్రమం తప్పకుండా ఈ దివ్య క్షేత్రానికి విచ్చేయడం ఒక విశేషం. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 12:30 వరకు నిత్య చండీయాగం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజున మహా చండీయాగం జరుగుతుంది. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సేదసాదనం. నిత్యం కుంకుమార్చన, సత్యనారాయణ వ్రతము జరుగుతాయి. మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు నిత్యాన్నదానం జరుగుతుంది. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్భూతాఖిల పాపనాశనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాణేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ.
నా పేరు శ్రీరామ్. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. మేము ఫ్యామిలీతో వచ్చాము. మేము లాస్ట్ ఒక 20 years బ్యాక్ మా బాబుని కూడా తీసుకొచ్చి ఇక్కడ బాసరలో మేము బాబుకి అన్నప్రాసన చేసాము. అక్షరాభ్యాసం కూడా ఇక్కడే చేసాము. మాకు ఈ బాసర అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ అన్ని రోజుల నుంచి రావాలనుకుంటున్నాం, రాలేకపోయాము. కానీ ఇప్పటికైనా సరే ఆ సరస్వతీ దయ వలన రాగలిగాము. సరస్వతీదేవిని దర్శనం చేసుకున్న తర్వాత అన్నదానానికి వెళ్ళాం. అన్నదానం కూడా చాలా బాగుంది. ఈ ట్రిప్ మాకు బాగా సక్సెస్ఫుల్గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఇక్కడ 3 రోజుల పాటు త్రిరాత్ర వ్రతం చేస్తారు. ఈ త్రిరాత్ర వ్రతం చేసిన వారికి నవరాత్రులు అమ్మను పూజించి సేవించిన ఫలం కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. ఈ దివ్య క్షేత్రంలో గణపతి, దుర్గా, హనుమంతుడి పూజలు చేసిన వారికి కేతుగ్రహ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని ప్రతీతి. ఆలయ దర్శన వేళలో ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ నగరాల నుండి బాసరకు రైలు, బస్సు సౌకర్యాలు మెండుగా ఉన్నాయి. ఈ నగరాల నుండి ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున బస్సు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. బాసర సరస్వతీ మాత ఆలయానికి చేరువలోనే రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ నుండి రోజు దాదాపు 5-6 రైళ్లు బాసర మీదుగా ప్రయాణం చేస్తాయి. ఎంతో మంది గొప్ప గొప్ప పండితులు, కళాకారులు, విద్వాంసులు, జ్యోతిష్యవేత్తలు, ఉపాసకులు కూడా బాసరలో అమ్మవారి ప్రత్యేక దీక్షను చేపడతారు. ఈ దీక్ష చేసే కాలంలో నియమం ప్రకారం భక్తుల ఇళ్లకు వెళ్లి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ముద్ద చొప్పున భిక్షను స్వీకరించి మాత్రమే భుజించాలి. శీతల స్నానం, భూతల శయనం తప్పనిసరి. ఇలా దీక్ష చేస్తున్న కాలంలో దీక్షాపరులు ఆలయ ప్రాంగణంలోనే కటిక నేలపై నిద్రిస్తారు. అత్యంత కఠినమైన నియమాలతో కూడిన దీక్ష చేసిన భక్తులకు అమ్మవారి కటాక్షం పుష్కలంగా లభిస్తుందని విశ్వాసం. ఇవి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో బాసర సరస్వతి ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ప్రముఖ ఆలయం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.